హాయ్, మేము ఈరోజు చికెన్ చేస్తున్నాం. మాకు ఇలా ప్యాకింగ్ చేసి వస్తాయి చికెన్, ఇలా వస్తుంది ప్యాకింగ్ చేసి. దాన్ని 1 అవర్ అలా నీటిలో నానబెడతా. నానబెట్టేస్తే నేను ఇలాగా పీసులు కట్ చేశాను, నేనే కట్ చేసుకున్నా. ఏదో చూసారా, బాహుబలి కత్తి ఒకే దెబ్బ. దీన్ని క్లీన్ చేస్తున్నాను. శుభ్రం కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగేస్తే ఏమైనా నీసు వాసన కట్టుకుంటే పోతుంది. ఓకే, ఉప్పు వేసాను, ఉప్పు కళ్ళు ఇంకా పసుపు వేసాను. కడిగేసి 10-15 నిమిషాల్లో మనం దీన్ని క్లీన్ చేసుకుంటే అయిపోతే నీసు వాసన కట్ట ఏమి రాదు. ఫ్రెష్ కాదు కాబట్టి, అంటే ఫ్రెష్ కూడా కాదు కాబట్టి ఫ్రిడ్జ్లో కాబట్టి కొంచెం పెద్ద పీసులో కట్ చేసాను, ఎందుకంటే వాటర్ కింద ఉంటుందని. ఓకే, దీనికి కాంబినేషన్ సంగటి చికెన్ పులుసు. 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కరివేపాకు, లామొగ్గులు, ఒక జాజికా. అది నేనేమంటానంటే నక్షత్రం అంటాను. ఇది నూనె పోతున్నాం. చికెన్కి తగినంత నూనె వేసుకుని చాలు. కంపల్సరీగా చికెన్ కానీ ఫిష్, ప్రాన్స్, మటను ఏం చేసినా కూడా నూనె పడుతుంది కదా. నూనె వేసుకోకపోతే నీసు వాసన వస్తుంది. ఎంత బాగా చేసినా కూడా వస్తుంది కదా. నేనైతే ఫస్ట్ కరివేపాకు వేస్తా. రెండు చిన్నవి కలవాకులు, రాంగమొగ్గులు, జాజి పువ్వు అని అంటారు, నక్షత్రం అంటాను. నేను వచ్చి స్టార్ కూడా అంటారు. నేను కూడా అదే, దానికి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు మిక్స్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 కలిపి వేస్తున్నాను. తగినంత ఉప్పు, అంటే మనం చికెన్ ఉప్పు ఏమని ఇచ్చాం కదా, మినిమం లైట్గా ముక్క కూడా చికెన్ పట్టుకుంటుంది. అందుకు చూసుకొని ఉప్పు తక్కువ వేసుకోండి. చాలాపోతే మళ్ళీ కలుపుకోవచ్చు ఉప్పు, దానికి ఇబ్బంది ఏముండదు కదా. నెక్స్ట్ ఇది ఒకసారి పైకి కిందకి కలిపేసి మూత పెట్టేసుకుంటే మగ్గుతుంది. ఆయిల్కి ఉప్పు వేసినందుకు ఈ ఆయిల్కి ఉల్లిపాయ తొందరగా మగ్గిపోతుంది. కొంచెం నా గొంతుకు చాలా తేడాగా ఉంది. ఈ ఒక జస్ట్ ఫస్ట్ నాకు అంతగా లేదు, జలుబు చేసింది, దగ్గు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఈ మధ్యలో కొంచెం పార్టీలో తిరుగుతున్నా. దానివల్ల కూలింగ్ వాటర్, డ్రింక్స్, స్వీట్ తింటామంటే ఇంక ఎక్కువైపోయింది. నా ఫ్రెండ్స్ ఏం అట్టారులే, అడ్జస్ట్ అవుతారు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ ఇక్కడ సంగటికి రెడీ అవుతుంది. వేడి సంగటి, వేడి చికెన్ కూర వేసుకొని తింటే అబ్బా ఏమంటుందో తెలీదు. కానీ చేపల పులుసు, చికెను, మటన్ కాళ్ళు, తలకాయ కూర సంగటికి వేరే లెవెల్. సూపరు. మా చిన్నప్పుడు వస్తే నాకు ఇవన్నీ తెలీదు. రాయలసీమ, కడప, తిరుపతి వాళ్ళకి చాలా ఇష్టం సంగటి ఈ కూరలు. మనకొస్తే మన వెస్ట్ గోదావరికేమో చేపలు ఎక్కువ ఇష్టంగా తింటారు. చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా తలకాయ, కాళ్ళు, మటను అవి మామూలే కదా. బోటి. మా చిన్నప్పుడు వస్తే చిన్న చేపలు పడి కట్టి పొరుగులని వర్షం పడేటప్పుడు బోధుల్లోని పైకి డ్యాన్స్ చేస్తూ ఉంది. అప్పుడు గొట్టి మీద ఎగురుతా పడతా ఉండి పొలాల దగ్గరికి వెళ్ళేటప్పుడు కావాలని వర్షంలో తడుచుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళం మేము.
చేపలు పట్టుకొస్తే మాకేం ఇంట్లో కర్ర ఇచ్చి పెళ్లి చేసేవారు కాదు. చేపలు కానీ పట్టుకురాకుండా వస్తే జలుబులు పట్టుకున్నాయి అనుకో, వద్దంటే వాదానికి వెళ్తారు మీరు, మీకు భయం పరిస్థితి లేదు. నేనైతే టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను, మీకు భయం లేదు ఏమి లేదు అని కర్రతో ఘనంగా పెళ్లి చేసేవారు మా ఇంట్లో. మా చెల్లి మా తమ్ముడు అయితే అక్కడికి కదిలేవారు కాదు. నేను వస్తే మాత్రం గార్డెన్ మిల్లులాగా అన్ని దుక్కులకి తిరగాలి, నాకు అదే ఇష్టం. అందరూ అనేవారు ఇవాళ ఈ పక్కన చూసుకుంటానంటే మళ్ళీ గంటలు ఆ పక్కకు వచ్చేవాటంటే సైకిల్ గంట బండి గంట ఫాస్ట్గానే నడుస్తాను నేను అనుకో అనేవారు. కానీ ఇప్పుడు నడవలేనంటే నాకు కాళ్ళు కాదు ఆవేశం వచ్చేస్తుంది. సరే మరి ఇది క్లోజ్ చేద్దాము. ఈ లోపల అల్లము టమాటాలు మగ్గిపోతాయి. చికెన్ కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందాక పసుపు ఉప్పు వేసి ఉండిచ్చేసాను కదా, అందుకు దీన్ని శుభ్రంగా క్లీన్ చేద్దాము. కొంతమంది అసలు పిసికేస్తారు అబ్బా చికెను, అలా పిసుకొద్దు. ఇలాగా మనం కడిగేస్తే దీంట్లో ఆల్రెడీ 2 సార్లు కడిగేసుకున్నాం కాబట్టి నీట్గానే ఉంటుంది. పసుపు ఉప్పు వేసుకొని ఇచ్చేవి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉంటుందని, అంటే ఫ్రైజర్లో పెట్టి వండుతారు కదా. ఇక్కడ కిలో చికెన్ వండుకొని అంత టేస్ట్ ఉండదు. మా చిన్నప్పుడు అయితే మా నాన్నగారు 1/2 కిలో చికెన్ తీసుకొస్తే మేము మొత్తం మా నాన్నగారుతో మొత్తం 5 మంది, మా అమ్మ మా నాన్న నేను మా చెల్లి మా తమ్ముడు. బాగా వండితే ఒక పూటతో అయిపోయింది, రెండో పూటకి ఏముండదు కాదు. కానీ అప్పుడు కూరలో టేస్ట్ బాగుండేది. ఇప్పుడు పిల్లల నీళ్ళతో కడుగుతున్నాను. మా చిన్నప్పుడు అయితే 1/2 కిలో చికెన్ పట్టుకొచ్చేవారు, ఇంట్లో 5 మంది ఉండేవారు. అప్పుడు బాగుంటే అమ్మ ఒక కూరగానే అయిపోయింది, లేదంటే ఆ కూర తలగా ఉంచేసేవారు, తినేవారు కాదు ఎవరని. మా అమ్మకి గ్లాస్ పీకేవారు, నేను సరిగ్గా కూర చేయలేదని. ఇప్పుడు మేమైతే చాలా ఇబ్బందులు పడ్డాము. మేము ఉన్న వాళ్ళు మేము కాదు, లేని వాళ్ళే. ఆ టైంలో ఒక నాన్నగారు ఏం చేయాలన్నా కూడా ఆయనకి బ్యాడ్ లక్గానే ఉండేది, ఏం కలిపించేది కాదు. చూసారా టమాటాలు ఆల్రెడీ మగ్గిపోతున్నాయి. ఒక 14 పనులు అంటుంది. కరెక్ట్గా సరిపోయింది నీళ్ళు. అప్పుడు నాన్న పని చేసినా కలిసి వచ్చేది కాదు, వ్యవసాయం చేసినా కూడా వ్యవసాయం కూడా సరిగ్గా పండేది కాదు, ఏదైనా వ్యాపారం చేసినా కూడా అది కలిసి వచ్చేది కాదు. ఆ టైంలో నాన్నగారు కూడా చాలా ఇబ్బంది పడేవారు, బాధపడేవారు. ఆ టైంలో చదువుని సేవం చేసి నేను నాన్నగారికి హెల్ప్గా ఉండేదాన్ని. పొలం వెళ్ళి అక్కడ సొంతంగా పొలాలు ఏం లేవు, కౌలు చేసేవారు. ఒక్కోసారి ఆ కౌలు కూడా వచ్చేది కదా నాన్నకి పాపం. కానీ భగవంతుడు కరుణించి ఏదో ఇప్పుడు నిలబడ్డారు. నేనైతే చికెన్ వేస్తున్నాను. కెమెరా చేత్త పట్టుకుని ప్లేట్ చేత్త పట్టుకుంటే ఏమన్నా ముక్కలు కింద పడిపోతాను భయం. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోతుంది, తక్కువ వాటర్ పడుతుంది. అప్పుడు చికెన్ అంటేనే వాటర్ కదా, చికెను రొయ్యలు ఎక్కువ వాటర్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ క్లోజ్ చేసేద్దాం. ఆల్రెడీ చూసారా వాటర్ అలా వస్తుందో పైకి. ఒక్క చుక్క వాటర్ వేయలేదు నేను, చూసారా ఎంత వాటర్ వచ్చిందో. దీంతో ఉన్న తలనొప్పి ఏంటంటే చికెన్తో ఎక్కువ వాటర్ వస్తుంది. కొంతమంది ఎక్కువ వాటర్ పోస్తేనే ఎక్కువ, మామూలుగానే వాటర్ వస్తుందంటే కొంతమంది వాటర్ వేసేస్తారు.
చికెన్ ఇది కోయట్లో ఉంటుంది. ఇది ముట్టినాను. 1 స్పూన్ ఉంటుంది ధనియాల పొడి వేసాను. మాకు వస్తే ఉద్యమనిగా కారం వేసుకుంటే తెలుసు. మీ ఉద్యమనికి వస్తే 2 స్పూన్లు వేసుకోండి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు. మరి కారం వద్ద తినలేము. నేనైతే ఒక 1/2 స్పూను చికెన్ మసాలా కూడా వేస్తున్నాను. ఎందుకంటే నేను అన్నిటికీ స్పూన్ పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్లో పెడతాను కదా, పాడైపోతుందని. ఉప్పు గట్టాన్ని వేస్తాను కదా. వాటర్తోనే ఈ మసాలాలు అంతా ఉడికిపోతుంది. ఇది వస్తే చెక్క, లలికలు, లవంగాలు, జీలకర్ర, జాజి పువ్వు అన్నీ కలిపిన మసాలా. నేను మసాలా పట్టుకుని పక్కన పెట్టుకుంటాను. అది ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. తగినంత కొంచెం పసుపు కూడా వేసాను. పసుపు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే చికెన్లో కలిపేసాను. నేనే పసుపు వేసేది. నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాము. మినిమం 15 నిమిషాలు అయ్యాక కొంచెం ఓపెన్ చేద్దాము. ఈ లోపల మనకు సంగటికి రైస్ అయిపోయింది, ఉడిపోయింది. ఇంకా సంగటి కలిపేద్దాము. చూసారా ఎంత మెత్తగా మొద్దు ఉడికిపోయింది అన్నం. ఇంక నేను వాటర్ వేస్తున్నాను. ముక్క ఉడికినంత వాటర్ వేసుకుందాము. ఎందుకంటే ఇది ఉడికిపోద్ది. పెద్ద మంట పెట్టుకుంటే ఇప్పుడు వరకు చిన్న మంటలోనే ఉండిచ్చాను నేను, అందుకే లేట్ అయింది. క్లోజ్ చేశాను. ఇంకా చూడండి పెద్ద మంటలో పెట్టాను. చూసారా తగినంత. ఇలా అన్నం అయిపోయాక దీంట్లో ఇలా పొడిని కలుపుకొని వేసుకోవాలి. రాగి పిండి అంటే రాగిల పిండి ఇలా కలుపుకున్నాక నేను వస్తే పప్పు గుత్తి తెచ్చుకొని తిప్పుతున్నా. ఇలా తిప్పుకోవాలి, కలవాలి మొత్తం. లేదంటే ఉండగట్టవుతుంది. సరేనా మరి మన సంగటి అయిపోయింది. చూసారా అలా కలిసిపోయిందో, పొగలు కాలిపోతుంది. ఇంత పలసగా ఉంది ఏంటి అనుకోద్దు, ఇది కట్టుపడిపోతుంది. ఓకేనా, ఇలా కలవాలి సంగటి అంటే. మినిమం ఇది సరిగ్గా తినే వాళ్ళకి వస్తే 3 ముద్దలు కట్టుకుపోతుంది. 3 ముద్దలు. ఇది అయిపోయింది. దీన్ని ఎలా చేసి దీన్ని క్లోజ్ చేసేసి జస్ట్ 2 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసి వదిలేసామనుకో అయిపోతుంది. మరి మన చికెన్లోకి వెళ్దామా. చికెన్ పులుసు ఉడికిపోతుంది. నేను వచ్చి ఇలాగా పులుసుగా ఉన్నప్పుడే నేను కొత్తిమీర కూడా వేస్తున్నాను. కట్ చేసేసుకున్నాను కొత్తిమీర. మరి చిన్న ముక్కలు కట్ చేయాలి, పెద్దగా కట్ చేసి చిన్నగా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే పిసరి అయిపోతుంది. మనం ఆ స్మెల్ కూడా మనం కట్ చేసేటప్పుడే పోతుంది. చాలా మంది సన్నగా కట్ చేయాలి. అన్నిట్లోనే కాదు, కొన్ని వాటిలో ఇలాగే పెద్దగా కట్ చేసుకోవాలి. సల్లతల్లో మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి. జస్ట్ ఇది వేసాం కదా. నాకు వస్తే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి. ఇది క్లోజ్ చేసి
ఫినిష్. జస్ట్ ఒక 2 minutes ఫినిష్ అయ్యాక కట్టేస్తామే, అయిపోయింది. అయితే నా వంట వీడియోలు నచ్చితే లైక్ చేసి, ఫాలో చేసి, కామెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలి. గంట సిమ్ను కొట్టండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.